రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీలేని ఆవాజు. అంతర్జాతీయ విద్యార్థులు పని అనుభవం సంపాదించేందుకు వాడే ది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాంకు ముగింపు పలకాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అమెరికన్లకు లభించాల్సిన జాబ్స్ను ఈ ప్రోగ్రాం కింద వచ్చిన విదేశీ విద్యార్థులు ఎగరేసుకుపోతున్నారనే ఆందోళనలు తీవ్రమయ్యాయి. సాంప్రదాయ మార్గాలను బైపాస్ చేసి దీర్ఘకాలిక వలసలకు కూడా దీనిని విద్యార్థులు వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఓపీటీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం వినియోగిస్తారు. దీని కింద F1 వీసా ఉన్న విద్యార్థులు స్టెమ్ డిగ్రీ పూర్తి చేస్తే అమెరికాలో 3 ఏళ్ల పాటు పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమానికి ఆ దేశ కాంగ్రెస్ అనుమతి లేదని విమర్శకులు తరచూ ప్రస్తావిస్తుంటారు. అయితే ఈ విద్యార్థులు అమెరికన్ స్టూడెంట్లతో కలిసి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అమెరికా జాబ్ మార్కెట్కు దీన్ని దొడ్డిదారిగా అభివర్ణిస్తున్నారు. అమెరికా టెక్ వర్కర్స్ గ్రూప్ ఈ ప్రోగ్రాంను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఓపీటీకి అతిథి ఉద్యోగ స్కీమ్ అని, దీనికి విదేశీ విద్యార్థుల ఇంటర్న్షిప్ అనే ముసుగు వేశారని, విశ్వవిద్యాలయాలు చదువుకు బదులు వర్క్ పర్మిట్లను విక్రయిస్తున్నాయని, ట్రంప్ అమెరికాను రక్షించేందుకు ఇక్కడి విద్యార్థులకు ఎదురయ్యే అన్యాయమైన పోటీని తొలగించేందుకు ఈ ఓపీటీ ప్రోగ్రాంను ముగించాలని కోరింది. ఇప్పటికే వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ ఓపీటీపై 2023లో కోర్టును ఆశ్రయించింది. భారత విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు H1B వీసాల కోసం ఈ ఓటీపీ ప్రోగ్రాం పైనే ఆధారపడతారు.